కాదు, అసలు దేవుడే లేడు అనేవాడిని, ఆర్గ్యుమెంట్ చేసేవాడిని. టోటల్గా ఎథిస్ట్ అయిన తర్వాత మా అక్కయ్య గారు ఒక మాట అన్నారు, అరే వెంకటేశ్వర స్వామి దేవుడు రా అన్నారు. సరే అని ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గర వెళ్తే అక్కడ నేను యాక్చువల్గా నేను దేన్ని మెయిన్గా విశ్వాసం ఉంచుతానంటే ప్రాక్టికల్గా ఉండాలా, రియల్గా ఉండాలా, ట్రూత్ఫుల్గా ఉండాలా. ఏదైనా చెప్తే ఏదైనా ఉంటే అది నిజరీతిగా ఉండాలన్నమాట. ఏదో కల్పించుకొని ఏదో మెప్పియడానికి చెప్పినట్టు ఉండదు. అక్కడంతా ఆ విధంగానే నాకు సాగింది. నేను ఇక్కడ ఏం లేదు అసలు నథింగ్ ఈజ్ దేర్, ఇక్కడ అంత ట్రూత్ ఏం కనిపించట్లేదు నాకు. ఎందుకంటే నేను లోపలికి తొంగి చూస్తే ఇంకా వేరే అన్నీ వస్తూ ఉంటాయి, అది నేను చెప్పలేను. అదంతా కంప్లీట్గా ఇది వీళ్ళు చెప్తుంది అసలు కరెక్టే కాదు అని చాలా దీంట్లో ఉంటాయి. ఆ విధంగా అక్కడి నుంచి మళ్ళీ సాయిబాబా దేవుడు అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చాం. షిరిడీకి వెళ్దాం, అక్కడ సాయి చాలీసా అని చెప్పేసి మా గురించి ఒక ఆయన మరాఠీలో దాన్ని చిత్రీకరిస్తే 5000 పాంప్లెట్స్ సింగిల్ హ్యాండెడ్ షిరిడీ అందరికీ పంచా మరాఠీ. ఆ విధంగా నేను ఒక ఎథిస్ట్ నుంచి ఒక దేవుడు ఈయనని అనుకొని ఇది కాదు అని మళ్ళీ ఇక్కడ వచ్చేసినాను. అప్పటికీ అనేకమైన శోధనలు నేను అనుభవించిన తర్వాత ఒకసారి అనుకోకుండా మా క్లాస్మేట్ ఒక మందిరానికి తీసుకెళ్ళాను. ఒక మినిస్ట్రియల్ ప్రేయర్ జరుగుతూ ఉంది, అక్కడికి నన్ను తీసుకెళ్తే నేను అక్కడ అంటే దేవుడు నేను చూడలేదు, నాకు తెలియదు కదా, అప్పటికి రుచి చూడలేదు. నేను జస్ట్ ఇట్లాగే నేను కూర్చున్నదే ఐ హర్డ్ ఎ వాయిస్, ఒక ఇన్నర్ వాయిస్ అన్నమాట. యూ హ్యావ్ ల్యాండెడ్ ఇన్ ఏ రైట్ ప్లేస్. చాలా నెమ్మది అయిన స్వరం నేను అక్కడ విన్నాను. యూ హ్యావ్ ల్యాండెడ్ ఇన్ ఏ రైట్ ప్లేస్. చూస్తే పక్కన అందరూ ఎవరి దాంట్లో వాళ్ళు వర్షిప్లో ఉన్నారు, కళ్ళు మూసుకొని ఉన్నారు. సరే అని చెప్పి ప్రార్థన అయిపోయింది, వెళ్తూ ఉన్నాను. బండి నేను ఒక్కడినే నడిపిస్తున్నాను, వెనకాల నుంచి ఆ వాయిస్ నన్ను ఫాలో అవుతూనే ఉంది. వాయిస్ అక్కడితో ఆగిపోలేదు, అది ఇంకా వస్తూనే ఉంది. పడుకున్నాను, నిద్ర పట్టడం లేదు, అదే వాయిస్ వినిపిస్తూ ఉంది. నేను ఒకరిని అడిగా, ఈ దేవుడు ఏమన్నా మాట్లాడతాడా? దేవుడు జీవాధిపతి, జీవం గల దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మా స్వరము విని ఉంటుంది అని ఏదో అన్నారు. కానీ నేను ఇంకా ఎవరు నమ్మలేదు కదా, నేను దేవుడిని ఇంకా స్వీకరించలేదు, యేసుక్రీస్తు ప్రభుని అసలు అంగీకరించలేదు, ఏమీ లేదు కదా. అసలు ఏంటి యేసుక్రీస్తు ప్రభు, వాట్ ఈస్ ద స్పెషాలిటీ అబౌట్ జీసస్? ఎందుకంటే నేను అవన్నీ వెతికేసా, అవన్నీ పరిశీలించేసా, అవన్నీ పరిశోధించేసిన, అన్నిట్లలో దాంట్లో మునిగిపోయినా. ఇది కొత్త, ఇది వాట్ ఈస్ జీసస్ క్రైస్ట్? యాక్చువల్గా నామములనే నాకు అర్థం చెప్పేసిన దేవుడు, ఆయన నామములనే. యేసుక్రీస్తు అనగా, యేసు అంటే ఏంటి, క్రీస్తు అంటే ఏంటి? యేసు అంటే అభిషక్తుడు, క్రీస్తు అంటే రక్షకుడు. ఓకే, రక్షకుడు, ఓ సేవియర్. దేని నుంచి రక్షిస్తాడు ఈయన? వేటి నుంచి రక్షిస్తాడు అని అనుకొని వెతుకుడే మీకు దొరుకుతుంది కదా. మనకి సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువే చెప్పిన గొప్ప మాట, వెతుకుడి మీకు దొరుకును. ఓకే, వెతుకుతే దొరుకుతుంది అనమాట అని. రక్షకుడు దేని వల్ల రక్షకుడు అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు నుంచే మనం పాపంలోనే పుట్టినాము. అనేది దావీదు కీర్తనలో అది తెలుసుకున్నాము. అప్పటి నుంచే మనము జన్మ పాపము, కర్మ పాపము, యుగాంతం వరకే ఆ పాపంలోనే ఉండి, ఆ పాపంలోనే జీవించి, ఆ పాపంతో నశించిపోయి, దాంతో మనం నరకానికి వెళ్ళిపోతామన్న సత్యం నేను గ్రహించాను. మళ్ళీ ఆయన మాట వద్దకు వెళ్ళాను. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. ఒక సత్యం అంటే ఇది అనమాట. మనం పాపులము, అవును మనిషి పాపే. ఇప్పుడు ఏం చేయాలి? పాపాన్ని తుడిచేసేవాళ్ళు, పాపాన్ని తీసివేసేవాళ్ళు కావాలి. ఎవరు మరి అంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభు అని నేను ఆ సత్యం తెలుసుకున్నాను. ఎట్లా మరి ఇది అని అంటే, ఓల్డ్ టెస్టమెంట్లో పాపం పుట్టింది ఆదికాండంలో,
ఆ పాపము జీసస్ క్రైస్ట్ వచ్చేంత వరకు అది వస్తూనే ఉంది, ఉంటూనే ఉంది. నోహా కాలంలో అది మొత్తం దేవుడు కంప్లీట్గా గ్రేట్ ఫ్లడ్ తీసుకొచ్చినాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని రక్షించారు, వాళ్ళ కుటుంబాన్ని. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ అయినా ఆ పాపం అట్లాగే వస్తూ ఉంది. ఇంకా ఇది కాదు అని చెప్పేసి యోహాను సువార్త 3:16 మనకు తెలుసు దేవుడి లోకాన్ని ఎంత ప్రేమించినాడు. యేసుక్రీస్తు ప్రభువుని పంపించిన తర్వాత ఆయన శిలువ కార్యము ద్వారా, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడం ద్వారా మనకి పాపము విమోచింపబడినది, మన సిన్స్ అన్ని ఫర్గివ్ అయిపోయినాయి. మరి ఎట్లా ఇది అంటే రిపెంటెన్స్. సో ఓన్లీ రిపెంటెన్స్, వీ హ్యావ్ టు రిపెంట్ ఫర్. యోహాన్ మన జాన్ ద బాప్టిస్ట్ బాప్టిజం ఇచ్చేప్పుడు చెప్తాడు కదా, మీ పాపలను ఒప్పుకోండి అని. ఓకే అని చెప్పేసి ఒకరోజు నేను అక్కడ సికింద్రాబాద్లో జీసస్ కాల్స్ ప్రేయర్ హాల్ ఉంది. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే సంబడి హాస్ టచ్డ్ మీ స్పిరిచువల్. ఫిజికల్గా ఎవరు లేరు, స్పిరిచువల్గా దే హ్యావ్ టచ్డ్ మీ. నా చేయి పట్టుకొని స్ట్రైట్ అవే జీసస్ కాల్స్ ప్రేయర్ హాల్కి తీసుకెళ్ళిపోయాను. అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడికి నడుస్తున్నాను ఏం తెలియదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎవ్వరు లేరు హాల్లో, నో బడీ వెళ్తే. అక్కడ ఏదైతే స్టేజ్ ఉందో ఆ స్టేజ్ వెనకాల జీసస్ క్రైస్ట్ ఒక పిల్లవాడిని ఇట్లా హత్తుకొని ఉన్నట్టుగా ఉంది. ఏం లేదు, క్రాస్ ఉందంటే. ఐడల్స్ కానీ ఇంకెవరైనా పీపుల్ కానీ ఎవ్వరు కూడా లేరు. స్ట్రైట్ అవే వెళ్ళాను, నీల్ డౌన్ చేశాను, ఏడ్చినాను. దేవా, ఇన్ని రోజులు నేను అంధకారంలో జీవించినాను, అంధకారంలో నేను బ్రతికినాను, నాకు ఏది కూడా తెలియదు. కానీ నీ మాట నేను విన్నాను, నీ స్వరం నేను విన్నాను. నేనైతే పాపిని దేవా. రహస్యమైన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియకుండా చేసిన పాపాలు ఎవరికైనా చెప్తే వాళ్ళు అంగీకరించరు, వాళ్ళు క్షమించరు కూడా. కేవలం నేను నీ వద్దకి వస్తున్నది ఏంటిదంటే నీవు క్షమించే దేవుడివి. యు ఆర్ ద గాడ్ హూ ఫర్గివ్స్ అవర్ సిన్స్. సో నా మొత్తం సమస్త పాపాలు ఏవైతే ఉన్నాయో నీ పాదాల దగ్గర పెడుతున్నాను, నన్ను క్షమించు దేవా. నేను నిబంధన చేసుకుంటున్నాను, ఈ రోజు నుంచి నీవే నా నిజమైన దేవుడివి, నీవే నా నిజమైన రక్షకుడివి. నా పాపాలని తీసివేయాలన్నా కడిగేయాలన్నా కానీ నీ పరిశుద్ధ రక్తం ద్వారానే అది జరుగుతుంది. నేను ఎన్నో పరిశోధించా, ఎన్నో పరిశీలించా. అవన్నీ అయిన తర్వాత నన్ను వెతుకుడి అని అన్నావు. నేను వెతికితే నాకు తెలిసిన సత్యం ఇదే. నా పాపాలన్నీ పాదాల దగ్గర పెడుతున్నాను, క్షమించు అని అన్నాను. అనగానే గాడ్ ఈజ్ విట్నెస్, టచ్ అయింది నాకు. ఒక డివైన్ టచ్ అయ్యి జస్ట్ ఇట్లా ట్యాప్ చేయగానే ఇంకా నేను ఇమీడియట్గా మోకాళ్ళ పైన లేచి చూస్తే ఇంకా కూడా ఎవరు లేరు, ఒక్కడనే ఉన్నాను. అప్పుడు నాకు అనిపించింది నిజంగా దేవుడే నన్ను టచ్ చేస్తున్నాడు. ఇంకా అప్పటి నుంచి నేను ఏ ప్లేస్కి అయితే మినిస్ట్రీ చర్చ్కి వెళ్ళానో ఎవ్రీ వీక్ ఐ వాజ్ గోయింగ్ దేర్. ఎవరైతే నన్ను తీసుకొని వెళ్ళినాడో ఆయన యాక్చువల్గా అన్యుడు కుటుంబమే, కాకపోతే ఆయన జీసస్ని రుచి చూస్తున్నాడు. నన్ను జీసస్ ఇది అనేది కాకుండా ఏదో నార్మల్గా తీసుకెళ్ళినాడు. అక్కడి నుంచి నేను రెగ్యులర్గా వెళ్తున్నాను, ఆయన అసలు రావట్లేదు. నువ్వు ఏంటి రావట్లేదు ఎవ్రీ వీక్ అని అంటున్నాను. అరే నేనేదో నేను మామూలుగా తీసుకెళ్ళి ఇప్పుడు ఉండే, ఇప్పుడు ఎవ్రీ వీక్ వెళ్తున్నాను రెగ్యులర్గా అన్నాడు. అంటే రెగ్యులర్గా వెళ్తున్నాను నేను అని అన్నా. బికాస్ దట్ టచ్ అండ్ దట్ వాయిస్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఎప్పుడైతే దేవుడు మనల్ని తాకుతాడో, పరిశుద్ధాత్మ దేవుడి స్వరం వింటాము, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకుతాడు. ఆయన తెరిచిన తలుపుని ఎవ్వరు కూడా మూయలేరు. ఆయన నా హృదయ ద్వారాలనే తెరిచినాడు, నా ఆత్మీయ నేత్రాలని తెరిచినాడు. ఇంకా ఎవ్వరికి కూడా అది సాధ్యం కాదు. ఇంకా నేను అప్పటి నుంచి ఏం చేశానంటే బైబిల్ చదవటం ప్రారంభించాను. వెతకమన్నాడు కదా వాక్యం, మరి ఈ వర్డ్కి మరి దేవుడి దీనికి ఏంటి సంబంధం అని చెప్పి ఆదికాండం తీసి ఫస్ట్ సెంటెన్స్లోనే నేను ఫ్లాట్ అయిపోయాను. ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పడం వేరు, మనం మన సొంతంగా పరిశీలించడం వేరు. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుడై ఉండేను అనగానే